ఆర్కిటెక్ట్, ఆయనకు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు, ఇంకొన్నాళ్ళు జైల్లోనే ఉండనివ్వండి సుప్రీం. 3,200 కోట్లు అంటే చిన్న విషయం కాదు. A7 ముప్పిడి అవినాష్కు నీడల రాజ్, ఆయన లొంగిపోతే బెయిల్ గురించి చూద్దాం. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు, రాజకేశ్వరరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్, నిందితులైన అధికారులను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఆ ప్రాణం విలువ 262 కోట్లు ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు 30 లక్షలకే 30 ఎకరాలు, జగన్ జమానాలో బొత్స కుటుంబానికి అయాచిత లబ్ధి, పెట్టని పరిశ్రమ గ్రోత్ సెంటర్లో భూములు అడ్డగోలుగా కేటాయించిన వైసీపీ ఇప్పుడు గీతం భూముల క్రమబద్ధీకరణపై యాగి అంటూ ఓ నీచాతి నీచ పత్రిక నీచాతి నీచమైనటువంటి లెక్క. వాళ్ళు ఏదో 2023లో డిస్టిలరీ పెడతానంటే ఎకరం ₹1,00,000 ఇచ్చారట. 99 బేసులకు ఇవ్వడం కంటే ఇది బెటరే. డిస్టిలరీకి అసలు ఆ ఏరియాల్లో 1,00,000 లేకపోతే ఒక 4-5 లక్షలు ఉంటుందేమో, అది 1,00,000కి ఇవ్వడం అన్నటువంటి తప్పు పట్టడంలో తప్పేం లేదు. అట్ ద సేమ్ టైం గీతం కంట కష్టపడి వాళ్ళు కబ్జా చేసిన దాని గురించి రెగ్యులరైజ్ అడిగితే అప్పుడు చంద్రబాబు చేయలేదట, ఇప్పుడు చేస్తే తప్పేంటని రాశారు. వీళ్ళకంటే నీచాతి నీచులు మరి ప్రపంచంలో ఇంకెవరు ఉండరేమో. ₹1,00,000 పెట్టి కొంటే తప్పట ప్రభుత్వం కేటాయిస్తే, అదే ఉచితంగా ఆక్రమించుకుని ఉచితంగా ఇవ్వండి అని అడిగితేనేమో రైట్ అంట. వీళ్ళు నిజంగా జర్నలిజానికి విలువలు నేర్పేది, నీతులు నేర్పేటటువంటి నీచాతి నీచ పత్రిక.